వెల్కమ్ టు రోబో న్యూస్. 20,000 అప్పుగా తీసుకొని ఇవ్వలేదని అన్న వదినను కట్టేసిన తమ్ముడు. సిద్దిపేటలో తమ్ముడు కనకయ్య వద్ద 1.2 లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్న అన్న పరశురాములు. ₹1,00,000 తిరిగి ఇచ్చిన అన్న పరశురాములు. ఇంకా 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వవు అంటూ అన్న వదినను కట్టేసిన తమ్ముడు కనకయ్య. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట 1 టౌన్ పోలీసులు. అది కాదు కానీ కనకరాజు అప్పు తీసుకున్నా ఇప్పించా నేను వేరే అల్లుడు వ్యవసాయం పెట్టుకుంటున్నట్టు కడికి తీసుకుపోయారు. వాళ్ళ అన్న కొడుకు కర్మార్ దగ్గర గన్నవరం ఉంటుంది. గన్నర్ వాళ్ళు ఇంటికి వాళ్ళు ఇక్కడ కావాలి కట్టుకున్నాడు చేస్తాడు అని తీసుకుపోయారు. తీసుకుపోయి ఆయనకి ఇవ్వలేదు, వాళ్ళ తమ్ముడు తెచ్చుకున్నదట. సంవత్సరం గెలిచింది నాకు ఆ విషయం. ఇవాళకన్నా తీసుకుపోయి నాకు అవసరం లేదు కదా సార్. నేను ఇప్పుడు కావాలంటే నేను దగ్గర వచ్చి ఇచ్చినాను. నువ్వు నాకు కట్టాలే కానీ నువ్వు ఇచ్చినా సరే తిట్టినాను చెప్పాలని కొట్టున్నాను లేడు పిలిపించి. నువ్వు బాగా దగ్గర మాట్లాడమే. డబల్ బెడ్రూమ్ వీడేం లేదు, వీడ అమ్ముకునే మీద కట్టి పైసలు కడితే అయిపోయి. పైసలు ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.